నమస్కారం. సి న్యూస్ వార్తలకు స్వాగతం. నేను తేజస్వి. ముందుగా ముఖ్యాంశాలు. ఎస్ఎస్సీ ఫలితాల్లో సత్తా చాటిన పలు ప్రైవేట్ పాఠశాలలు, స్టేట్ ర్యాంకులు సాధించిన విద్యార్థులు. మిషన్ కాకతీయ పథకం దేశానికి ఆదర్శం. ఫేజ్ 3 పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే అజయ్. వార్తల్లోని వివరాలు. చెరువులు ఆక్రమణలో ఉంటే వాటిని ఎక్కడ రాజీ పడకుండా అభివృద్ధి చేయాలని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. మిషన్ కాకతీయ పథకం దేశానికి ఆదర్శమని ఆయన అన్నారు. ఖమ్మం నియోజకవర్గం పరిధిలోని రఘునాథపాలెం మండలంలోని చెమ్మపూడి, పాపట్లపల్లి, బూడిదంపాడు, మంచుకొండ గ్రామాలలోని చెరువుల అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. మిషన్ కాకతీయ ఫేజ్ 3 క్రింద మరమ్మతులు చేపడుతున్న 4 గ్రామాలలో ఆయన పర్యటించి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా అజయ్ కుమార్ మాట్లాడుతూ చెరువుల వల్ల గ్రామాల అభివృద్ధి జరుగుతుందన్నారు. చెరువులకు ఉన్న సికం భూమి ఎక్కడ ఆక్రమణ జరిగినా హద్దులు ఏర్పాటు చేసి చెరువు మొత్తం అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. చెరువుల పునర్నీకరణతో పాటు చెరువులకు వరద నీరు వచ్చే దారులను కూడా అభివృద్ధి చేయాలని చెప్పారు. నిన్న గడపారు ఫోటో అయిందండి, ఇవాళ బొచ్చ పట్టుకోండి. అక్కడే మిషన్ కాకతీయ పథకంలో భాగంగా MK3 మనం ఈ సంవత్సరం 3వ సంవత్సరం వరుసగా మండలంలో ఉన్న మిగిలిపోయిన చెరువులు మన ఊరు మన చెరువు కార్యక్రమంలో భాగంగా చేసుకుంటా ఉన్నాం. మ్యాక్సిమం చెరువులన్నీ మిషన్ కాకతీయ 1, 2లోనే కంప్లీట్ చేసాం. ఇప్పుడు చాలా చిన్న చిన్న కుంటలు, చిన్న చెరువుల వరకు మిగిలినాయి. సో ఈ మిషన్ కాకతీయ 3లో భాగంగా మిగిలిన ఈ కుంటలన్నింటినీ కూడా బాగు చేసుకుంటే ఇంకా నా మండలంలో మిషన్ కాకతీయకి బ్యాలెన్స్ వర్క్ ఉండే విధంగా ఏం చేయొద్దు. అసలు నెక్స్ట్ టైంకి మనం మొత్తం అన్ని చెరువులు కూడా వర్షాలు పడితే మొత్తం మిషన్ కాకతీయ ఫలితాలు అనేది పూర్తిగా చూపించగలిగిన మండలం మందే అయి ఉండాలి. ఆ రకంగా మీరు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. గ్రామస్తులు కూడా దాన్ని సహకరించండి. సాదా బైనామాల విషయంలో రఘునాథపాలెం మండలం నెంబర్ 1గా నిలిపారు మా తిరుమలాచార్యులు గారు. వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేయాలి. దాదాపు 4000 సాదా బైనామాలకి పట్టాలు ఆల్రెడీ తయారు చేశారు. అవి రేపటి నుండి మేము అన్ని గ్రామాల్లో కూడా రైతులకి సాదా బైనామాలు అందజేయటం జరుగుద్ది. మరి నెంబర్ 1 మండలంగా రఘునాథపాలెం మండలం అన్ని కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది. అట్లనే ఈ సాదా బైనామాల విషయంలో కూడా దాదాపు ఎక్కువ శాతం బడుగు బలహీన వర్గాలు, ఎస్టీలు లబ్ధి పొందుతున్న పథకం ఇది సాదా బైనామాల పథకం. ఎప్పటి నుండో భూముల నుండి వాటికి లబ్ధిదారులు హక్కు పత్రాలు లేక చాలా సంవత్సరాల నుంచి కేవలం తెల్ల కాగితాల మీదనే వారికి హక్కు పత్రాలు ఉండి తద్వారా రైతులు రుణమాఫీ కానివ్వండి, లేకపోతే రుణాలకు సంబంధించిన విషయంలో కానివ్వండి, ఇతరత్ర ప్రభుత్వ పథకాల నుంచి లబ్ధి పొందేదానికి అవకాశం లేని అనేక మంది రైతులు ఈ సాదా బైనామాల కార్యక్రమంలో లబ్ధి పొందుతూ ఉన్నారు. మరి అందరినీ కూడా సంతృప్తి పరిచి దాదాపు 4000 మందికి ఈ మండలంలో రేపటి నుండి హక్కు పత్రాలు పంపిణీ జరుగుద్ది. ప్రతిరోజు పొద్దున ఒక గ్రామం, సాయంత్రం ఒక గ్రామం చొప్పున అన్ని గ్రామాల్లో కూడా 17 గ్రామ పంచాయతీలు కూడా కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రతి రైతుకి నేనే నా చేతుల మీదుగానే ఈ హక్కు పత్రాలు పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మొత్తం రాజకీయ పునరీకరణ జరిగి అందరు నాయకులందరూ వన్ సైడ్ రావటం వల్ల మరి టీఆర్ఎస్ ప్రభుత్వం అందజేసే అభివృద్ధి కార్యక్రమాలని సక్సెస్ఫుల్ గా మనం గ్రౌండ్ లెవెల్ కి తీసుకెళ్లగలుగుతున్నాం ఈ మండలంలో అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. రఘునాథపాలెం మండల ప్రజలందరికీ కూడా సహకరిస్తున్నందుకు అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. ఎస్ఎస్సీ ఫలితాల్లో హార్వెస్ట్ పాఠశాల విద్యార్థులు ప్రభంజనాన్ని సృష్టించారు. 2 విద్యార్థులు 9.8 GPA సాధించినట్లు పాఠశాల యాజమాన్యం తెలిపింది. పాఠశాల 100% ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా హార్వెస్ట్ పాఠశాల ప్రిన్సిపల్ పార్వతిరెడ్డి, కరెస్పాండెంట్ రవి మారుత్ విద్యార్థులను అభినందించారు. తరుణం, దివ్య అనే విద్యార్థులు 9.8 మార్కులను సాధించారన్నారు. 30% మంది విద్యార్థులు 9.0 పైగా,
జీపీఏ సాధించినట్లు చెప్పారు. ఉపాధ్యాయుల కృషి, తల్లిదండ్రుల సహకారంతో విజయాన్ని సాధించినట్లు విద్యార్థులు తెలిపారు. ఈరోజు విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో హార్వెస్ట్ స్కూల్ విద్యార్థులు 100కి 100% విజయాన్ని సాధించారు. అలాగే మొత్తం 88 మంది పిల్లల్లో 26 మంది పిల్లలు A1 A2 గ్రేడ్లు సాధించారు. ఈ విజయాన్ని పురస్కరించుకొని హార్వెస్ట్ యాజమాన్యం విద్యార్థులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. ఈరోజు ప్రకటించిన ఎస్ఎస్సి ఫలితాలలో 100% రిజల్ట్ సాధించినందుకు మా స్టూడెంట్స్ అందరికీ మా హృదయపూర్వక అభినందనలు. అదేవిధంగా ఆటపాటతో పాటు చదువులో కూడా ముందంజలో ఉన్న ఈ పిల్లలందరికీ కూడా అభినందనలు. 26 మందికి 9 and above CGPA వచ్చింది, 88 మంది పిల్లలకు గాను. అలాగే 6గురికి 9.5 above వచ్చాయి. 2 విద్యార్థినులకు 9.8 వచ్చింది. వారికి మా ప్రత్యేక అభినందనలు. వారికి ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షిస్తున్నాం. 10వ తరగతి ఫలితాల్లో బొమ్మ స్కూల్ విద్యార్థులు ప్రతిభను కనబరిచారు. పాఠశాల టాపర్గా సాహితీ 9.8 జీపీఏతో సాధించినట్లు బొమ్మ గ్రూప్ విద్యా సంస్థల చైర్మన్ రాజేశ్వరరావు తెలిపారు. పాఠశాలలోని విద్యార్థులంతా ఉత్తీర్ణత సాధించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 9.7 జీపీఏతో చంద్రహాని 15 మంది విద్యార్థులు 9.0తో నిలిచినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులను రాజేశ్వరరావు, పాఠశాల ప్రిన్సిపల్ మాధవి అభినందించారు. విజయానికి కృషి చేసిన ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. బొమ్మ పాఠశాలలో క్రమశిక్షణతో కూడిన విద్య అందుతుందని తల్లిదండ్రులు తెలిపారు. వెలువడినటువంటి 10th క్లాస్ రిజల్ట్లో మన బొమ్మ బ్రిలియంట్ గ్రామర్ స్కూల్లో అపీర్ అయిన అందరూ కూడా 100కి 100% ఉత్తీర్ణత సాధించడం జరిగింది. అందులో చిరంజీవి సాహితీ అమ్మాయికి 9.8, అలాగే సువాసిని, జైనాబి తదితరులకి 9.7, ఇంకా ఒక 15 మందికి 9.3, 9.4 అలా వచ్చేసి అందరూ కూడా ఎంతమంది అయితే ఎగ్జామ్ రాసినారో అంతమంది కూడా క్వాలిఫై కావటం చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందాన్ని పిల్లలతోని తల్లిదండ్రులతోని సంతోషంగా గడుపుకుంటాం. ఇలాగే ముందు కూడా ఇంకా 100% ఉత్తీర్ణత సాధించాలని, అలాగే 10/10 కూడా తీసుకురావాలని మా అధ్యాపక బృందాన్ని మరొకసారి కోరుకుంటూ, ఏదైతే 2011లో స్థాపించబడ్డటువంటి ఈ స్కూల్లో ఇంతవరకు కూడా 10థ్లో ఎప్పుడు కూడా 100% తక్కువ ఎప్పుడు రాయదు. ప్రతి సంవత్సరం కూడా 100% రిజల్ట్తోని ముందుండి మన బొమ్మ బ్రిలియంట్ గ్రామర్ స్కూలు దుందుబి మోగించుకుంటూ ముందుకెళ్తుంది. ఇదంతా కూడా మా అధ్యాపకులకి, అలాగే మా స్టూడెంట్స్ చాలా కష్టపడి వాళ్ళు చదవటం, ఒక గోల్తో వాళ్ళు చదవటం, అలాగే విద్యార్థులను ఏ రకంగా మనం మోల్డ్ చేయాలనే ఉద్దేశంలో చక్కటి తర్ఫీదు ఇచ్చి ఇటు మా టీచర్లు కూడా సక్సెస్ఫుల్గా చేసినందుకు మరొక్కసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ప్రిన్సిపల్ మేడం మాధవ్ గారికి,
అలాగే మన మిగతా అధ్యాపక బృందానికి అలాగే కర్మచారీస్ అందరికి కూడా మరొకసారి మా బొమ్మ బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ తరఫున ధన్యవాదాలు, అభినందనలు. థ్యాంక్ యూ. ఎస్ఎస్సీ ఫలితాల్లో విన్ఫీల్డ్ విద్యార్థులు విజయాన్ని సాధించారు. పిన్నం లక్ష్మీ ప్రసన్న స్టేట్ ర్యాంక్ సాధించినట్లు పాఠశాల యాజమాన్యం తెలిపింది. పాఠశాలలో 100కు 100% ఉత్తీర్ణత సాధించినట్లు వారు పేర్కొన్నారు. లక్ష్మీ ప్రసన్న 10కి 10 సాధించగా దీపక్ 9.8తో పాటు 5 విద్యార్థులు 9.7 సాధించగా 9.7 జీపీఏతో 6 విద్యార్థులు ప్రతిభ చూపినట్లు పాఠశాల యాజమాన్యం కిషోర్ కుమార్, శ్రీకాంత్, జీకేపీ రాములు తెలిపారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులను అభినందించారు. ఈ విజయానికి సహకరించిన వారందరికీ యాజమాన్యం అభినందనలు తెలిపింది. విన్ఫీల్డ్ విద్యార్థులు అన్ని పోటీ పరీక్షల్లో సత్తా చాటుతున్నట్లు పేర్కొన్నారు. ఈరోజు విడుదలైన ఎస్ఎస్సి ఫలితాల్లో విన్ఫీల్డ్ విజయకేతనం ఎగరవేసింది. పిన్నం లక్ష్మీ ప్రసన్న 10/10, అదేవిధంగా జి దీపక్ 9.8, 9.7 5 పిల్లలు, 9.6 9.5 6 పిల్లలు రావటం జరిగింది. 9 అబోవ్ సిజిపిఏ వచ్చినటువంటి పిల్లలు 30 మంది విద్యార్థులు ఉన్నారు. అదేవిధంగా ఈ విజయానికి సహకరించినటువంటి తల్లిదండ్రులకు, విద్యార్థులకు, అధ్యాపక బృందానికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అలాగే ఈ పిల్లలు ముందు మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాం. I'm Pinnam Lakshmi Prasanna. I got 10/10. I feel very happy. I'm studying in Winfield High School. I thank my management, directors, teachers and my parents. Thank you so much. I feel very happy to join in Winfield High School and get 10/10. Thank you. 10వ తరగతి ఫలితాల్లో అభినవ్ హై స్కూల్ విద్యార్థులు సత్తాను చాటారు. 30 మంది విద్యార్థులు 100% ఫలితాలను సాధించినట్లు తెలిపారు. యశ్వంత్, సంతోష్ కుమార్లు 10 జీపీఏ సాధించినట్లు పాఠశాల నిర్వాహకులు రమణ తెలిపారు. ఈ సందర్భంగా అభినవ్ పాఠశాల కరెస్పాండెంట్ రమణ మాట్లాడారు. 8 మంది విద్యార్థులు 9.0 సాధించారన్నారు. ప్రతి సంవత్సరం ఎస్ఎస్సీ ఫలితాల్లో తమ పాఠశాల విద్యార్థులు సత్తాను చాటుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సమావేశంలో డైరెక్టర్ అరుణకుమారి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఫలితాలు సాధించిన విద్యార్థులను పాఠశాల నిర్వాహకులు అభినందించారు. 2017 ఎస్ఎస్సీ ఎగ్జామినేషన్స్కి కేవలం 30 మంది విద్యార్థులు అటెండ్ అయ్యి మా పిల్లలు ఆర్ యశ్వంత్, ఆర్ సంతోష్ ఇద్దరు కూడా ఈ ఎస్ఎస్సి ఫలితాల్లో 10/10 జీపీఏ సాధించారు. అట్లానే వారితో పాటు ఇంకా ఒక 8 మంది పిల్లలకి 9 పాయింట్స్ అబవ్ వచ్చాయి. ఇది మాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం. పిల్లలు కష్టపడ్డారు. అట్లా పిల్లలతో పాటు మా ఉపాధ్యాయులు కూడా ఈ రిజల్ట్ రావడానికి బాగా కష్టపడ్డారు. వాళ్ళతో పాటు మా విద్యార్థి తల్లిదండ్రులు కూడా దీనికి సహకరించారని తెలియజేస్తున్నాం. ఇప్పటివరకు 3 టౌన్లో సుమారు 17 సంవత్సరాల నుంచి ఈ పాఠశాల నడుపుతున్నాం. ఎవ్రీ ఇయర్ కూడా 100% ఫలితాలతోటి మంచి ఉత్తీర్ణత సాధిస్తూ 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అన్ని క్లాసులకు కూడా సమాన ప్రాధాన్యత ఇస్తూ సుమారు 900 మంది పిల్లలతోటి ఈ పాఠశాలని చాలా బాగా అతి తక్కువ ఫీజులతోటి నడుపుతున్నాం. అందుకు సహకరించేటటువంటి మా ఉపాధ్యాయులకు అట్లానే మాకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందించే విద్యార్థుల తల్లిదండ్రులకు, మా శ్రేయోభిలాషులకు అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు వచ్చినటువంటి ఎస్ఎస్సి ఫలితాల్లో మా విద్యార్థులు 10/10 జీపీఏతో మా విద్యా సంస్థని ముందు 3 టౌన్లో ఉంచినందుకు వారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ విద్యా ప్రణాళికలతో పిల్లల్ని అంత మంచిగా తీర్చిదిద్దిన స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడాను, సపోర్ట్ చేసిన పేరెంట్స్ అందరికీ కూడాను మేనేజ్మెంట్ నుంచి కంగ్రాట్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. My name is Yashwant. I have completed my study here. From the results which we have got this day, we are very happy since we obtained 2 10 points from our school. Out of 30 members appeared for the examination, 8 members had crossed more than 9 points. This is a very good thing with us. Every person, every teacher, school, everything have their contribution in this achievement. Thank you. First of all, I thankful to our management, because without the support of our management,
with the students does not secure this kind of result, and with the help of our management by giving time, especially period wise, and at the same time students their contributions and their time totally they spend with classes, and moreover they practiced a lot and they done a good hard work before the examinations, and we followed the as per the CC pattern, and in all corners we covered each and every point, and we came and we approached this kind of success. And once again I congratulate the students, those who secured 10/10 GPA named R. Yashwant and R. Santosh, and moreover I thankful to management once again. 2017 విద్యా సంవత్సరంలో మా అభినవ్ స్కూలు 10/10 GPA ఇద్దరు విద్యార్థులు సాధించారు. 3 టౌన్ ఏరియాలోనే మా అభినవ్ స్కూలు విజయబేరి మోగించడం చాలా గర్వంగా ఉంది. ఈ సందర్భంగా విద్యార్థులందరికీ అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. బుట్టన్లో చిన్న విరామం. మీ పేరులో ఒక్క అక్షరం మార్పుతోనే మీరు గొప్ప అదృష్టవంతులు కావచ్చు. జ్యోతిష్య సంఖ్యా వాస్తు శాస్త్రాలలో 39 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం గల సంఖ్యా సాగరుడు రాజర్షి బ్రహ్మర్షి దైవజ్ఞ డాక్టర్ శ్రీ కె అచ్చిరెడ్డి గారు మరియు భారతదేశపు మొట్టమొదటి సంఖ్యాశాస్త్ర గ్రంథ రచయిత్రి సంఖ్యా శిరోమణి డాక్టర్ లక్ష్మీ సాయి ప్రియ గారి ఆధ్వర్యంలో నడపబడుతున్న వైబ్రేషన్ ఆస్ట్రో న్యూమరాలజీ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ భవానీపురం విజయవాడ. పేరులో ఒక్క అక్షరం మార్పుతోనే విద్యలో విజయాలు, ఉద్యోగంలో ఉన్నత స్థితి, వ్యాపారంలో లాభాలు, భూ గృహ వాహన యోగాలు, చిన్న ప్రయత్నంలోని విదేశీ ప్రయాణాలు, క్రీడారంగంలో విజయాలు, సినీ రంగంలో గుర్తింపు, షేర్ మార్కెట్లో ఊహించని లాభాలు, వ్యవసాయంలో లాభం, వివాహ ప్రయత్నాలు ఫలించుట, అన్యోన్య దాంపత్య జీవితం, శీఘ్ర సంతానం, రుణ రోగ శత్రుబాధలు దూరమవ్వటం, కోరికలు నెరవేరటం వంటి అద్భుత సంఘటనలన్నీ పొందవచ్చు. సంప్రదించండి వైబ్రేషన్ ఆస్ట్రో న్యూమరాలజీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్, భవానీపురం, విజయవాడ. తిరిగి బులెటిన్లోకి స్వాగతం. 10వ తరగతి ఫలితాల్లో మాంటిసోరి విజయకేతనాన్ని ఎగరవేసింది. ఎస్ఎస్సీ ఫలితాల్లో తమ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించినట్లు వారు తెలిపారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం రాయల సతీష్, చంద్రశేఖర్లు అభినందించారు. ఓకే రైట్ సార్. ఇవాళ 10వ తరగతి ఫలితాలు వచ్చాయి. సో మాకు అది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది మా ఫస్ట్ బ్యాచ్ నుంచి జీపీఏ 5కి రావడం గ్రేట్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి నడుపుతూ ఎంతో చరిత్ర కలిగిన పెద్ద పెద్ద స్కూల్స్కి కూడా 10/10 రాని సందర్భాలు ఇప్పుడు ఉన్నాయి. 9.8 IS2 లేదా 10/10 1, 2 వస్తున్నాయి. కానీ మనం ఓన్లీ ఫస్ట్ బ్యాచ్తోనే 5కి 10/10 వచ్చాయి. అందుకనే ఎప్పుడు వచ్చామన్నది కాదు, ఎంతమందిని తెచ్చామనేది ఇంపార్టెంట్. సో ఎప్పుడు మనం అదే ఫాలో అవుతాము. అంతేకాకుండా 9 above 50% ఆఫ్ స్టూడెంట్స్, అంటే అవుట్ ఆఫ్ 86 స్టూడెంట్స్ 42 మెంబర్స్కి 9 పాయింట్స్ అబోవ్ వచ్చాయంటే ప్రోగ్రామ్ ఎంత పకడ్బందీగా ఎంత పర్ఫెక్ట్గా జరిగింది అనేది మీకు అర్థమవుతుంది. అంతేకాకుండా మొన్న IIT రామయ్యలో రిజల్ట్ వచ్చి మళ్ళీ ఈ 10/10 క్లాస్లో కూడా స్టేట్ సిలబస్లో కూడా మార్క్స్ వచ్చాయి అంటే సంక్రాంతి తర్వాత మాత్రమే 10th క్లాస్ స్టార్ట్ చేసిన విద్యార్థులకు కూడా 9.8, 10 వచ్చాయి. దానికి నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. దీన్ని కృషి చేసిన అధ్యాపక బృందానికి, అందరికీ, విద్యార్థులకి మరియు వారి తల్లిదండ్రులకి నా నమస్కారాలు. థ్యాంక్ యూ. ఈరోజు మన స్టేట్ రిజల్ట్ అనౌన్స్ చేశారు. 2005 స్కూల్స్ 100% పాస్ పర్సెంటేజ్ ఉంటే అందుట్లో మన మాంటిసోరీ స్కూల్ ఈ మా మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో ఫస్ట్ టైము అవుట్ ఆఫ్ 50% ఆఫ్ ద క్లాస్ స్ట్రెంత్ గాట్ మోర్ దాన్ 9 ఆర్ 9 అండ్ అబౌవ్ GPA వచ్చింది. 10/10 GPA 5 స్టూడెంట్స్ ఉన్నారు. ఈరోజు మనం ఇప్పుడు అనుకున్నట్టుగానే ఎంతో స్కూల్స్ కూడా ఆ GPA తేవడంలో కొద్దిగా వెనకబట్టడం జరిగింది. కానీ మన ప్రోగ్రాం ద్వారా మా పిల్లల యొక్క హార్డ్ వర్క్ ద్వారా
మా తల్లిదండ్రులు మా మీద ఉంచిన నమ్మకం ద్వారా ప్లస్ మా అధ్యాపక బృందం చేసిన కృషి ద్వారా ఈరోజు 10/10 5గురు రావటం మా పిల్లలకి తర్వాత మా తల్లిదండ్రులకి మా మీద నమ్మకం ఉంచిన మా శ్రేయోభిలాషులందరికీ కూడా గర్వకారణంగా ఉంది. మా మేనేజ్మెంట్ కూడా చాలా హ్యాపీగా ఉన్నాము. అండ్ వీ ప్రామిస్ దట్ రాబోయే ఫ్యూచర్లో ఇంకా ఇలానే బ్రహ్మాండమైన రిజల్ట్ తల్లిదండ్రులకి పిల్లలకి అందిస్తూ ఒక విద్యా రంగంలో ఒక ఎనలేని కృషి చేస్తాము. ఒక మాంటిసోరీ స్థాయిని కూడా ఒక స్థాయిని పెంచి చూపిస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ నారాయణ స్కూల్ మాంటిసోరీ స్కూల్ ఆధ్వర్యంలో ఇప్పుడు ఈ 2017 తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఎస్సి రిజల్ట్స్ ఒక ప్రభంజనంగా ఉంది. ఖమ్మం చరిత్రలో ఇప్పుడు ఎగ్జామ్కి ఎంతమంది అయితే అటెండ్ అయ్యారో అందులో 50% 9 and above రావడం అనేది ఒక రికార్డ్ బ్రేక్. దాంతోపాటు 5 మెంబర్స్కి 10 GPA రావడం, తర్వాత మొన్న వచ్చినటువంటి ఐఐటి అండ్ రామయ్య ఎంట్రన్స్లో కూడా 9 మెంబర్స్ అటెంప్ట్ చేస్తే 6 మెంబర్స్కి సీట్ రావడం, ఇవన్నీ కూడా కొత్త అధ్యాయానికి మనం ఒక ఒరవడి తీసుకొస్తున్నాం. తర్వాత మన మామిళ్ళగూడెం ఏరియాలో ఉన్న మాంటిసోరీ స్కూల్లో ఈ విధంగా మార్క్స్ మనం స్కోర్ చేయడం అనేది ఒక రికార్డ్ బ్రేక్. మా మీద నమ్మకం ఉంచినటువంటి పేరెంట్స్ అందరికీ ఎంతో కష్టపడి ఒక యజ్ఞంలా భావించి పిల్లలందరూ కూడా చాలా మంచి మార్క్స్ తెచ్చుకున్నారు. 10 ఒకటే కాదు, 9.8 కానీ 9.5, 9.7 ఎంతోమంది మంచి మార్క్స్తో పాస్ అయ్యారు. వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇదే విధంగా ఇది ఒక ఫస్ట్ స్టార్ట్ చేశాం. ఇక కమింగ్ డేస్లో ఇంకొన్ని మంచి ఈ ఎక్స్పీరియన్స్ని తీసుకొని ఇంకొంచెం ముందుకెళ్తాం. ఉపాధ్యాయ బృందానికి, పిల్లలకు, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర స్థాయిగా ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో మన ఖమ్మం సిటీలో తెలంగాణ శ్రీనారాయణ స్కూల్స్ యజమాన్యం మరియు మాంటిసోరీ స్కూల్ యజమాన్యం ఇద్దరి సమక్షంలో మా పాప షేక్ నఫీసా 10/10 సాధించింది. ఈ సందర్భంగా ఈ స్కూల్ యజమానానికి మరియు అధ్యాపక బృందానికి మరియు మిగతా ఈ 10/10కి సాధించడానికి తోడ్పడినటువంటి విద్యార్థులు అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా పేరు రమారితిక. నేను మాంటిసోరీ స్కూల్లో చదివాను. 10th క్లాస్లో 10/10 GPA రావడం చాలా హ్యాపీగా ఉంది. దీని అంతటికీ బ్యాక్ బోన్ మా మేనేజ్మెంట్, పేరెంట్స్, టీచర్స్. చాలా హ్యాపీగా ఉంది. నేను 10th క్లాస్లో 10/10 GPA సాధించాను. దీని అంతటికీ కారణం మా టీచర్స్ యొక్క కృషి, మా పేరెంట్స్ యొక్క సపోర్ట్. మేము కూడా కష్టపడి రిజల్ట్స్. థ్యాంక్ యూ. నాకు 9.5 వచ్చాయి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. దీనికి అంతటి కారణం మా పేరెంట్స్ అండ్ టీచర్స్ చాలా ఎంకరేజ్ చేశారు. యాక్చువల్లీ ఐఎమ్ థ్యాంకింగ్ టు మై టీచర్స్ బికాస్ I got 9.5. So thanks for giving this opportunity. నేను మాంటిసోరీ స్కూల్లో 9th క్లాస్లోనే జాయిన్ అయ్యాను. ఇక్కడ టీచర్స్ యొక్క పట్టుదల, మా కృషి, మా పేరెంట్స్ యొక్క సపోర్ట్ ఎంత ఘనంగా ఉందంటే అది మా రిజల్ట్స్లో మీకు కనపడుతూనే ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ మాంటిసోరీ. ఎస్ఎస్సి ఫలితాల్లో త్రివేణి పాఠశాల విద్యార్థులంతా 100కు 100% ఉత్తీర్ణత సాధించినట్లు పాఠశాల నిర్వాహకులు అప్పారావు, రాజేంద్ర ప్రసాదులు తెలిపారు. ఈ సందర్భంగా ఫలితాల వివరాలను వెల్లడించారు.
ఈరోజు ప్రకటించిన ఎస్ఎస్సి ఫలితాల్లో మా త్రివేది స్కూల్ విద్యార్థులు అత్యధిక ప్రతిభను కనపరిచినారు. టోటల్గా ఓవరాల్గా అత్యధికంగా జీపీఏ సాధించిన విద్యార్థుల నెంబర్ 27. 9.8 పైన 19 మెంబర్స్, 9.7 పైన 14 మెంబర్స్, 90.5 పైన 13 మెంబర్స్, 9.2 గ్రేడ్ సాధించిన వారు 15 మెంబర్స్, 9.2 9 మెంబర్స్, 9.0 and above 94 members, 8.0 above 136 members. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినట్లయితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన స్కూల్ని బెస్ట్ రిజల్ట్ అని చెప్పవచ్చు. మనం ఈ రిజల్ట్కి రావడానికి సహకరించిన మా టీచర్స్కి, మా విద్యార్థులకు, మమ్మల్ని ప్రోత్సహిస్తున్న మా తల్లిదండ్రులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. రాబోయే కాలంలో కూడా మా విద్యార్థులందరూ కూడా మంచి ప్రతిభను కనపరుస్తానని ఆశిస్తూ ఒకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పూర్తి రిపోర్ట్ మా ప్రిన్సిపల్ ఒకసారి తెలియజేస్తాను. So our Triveni students bagged the best results. So bagged the best results, and total in the GPA we secured 9 students, and 9.8 19 students, 9.7 14 members, 9.5 13 members, 9.3 15 members, 9.2 9 members, total 9 above 94 members. So it is half of our strength are above 9 above points, and 8 above points nearly 75%, that is 136 members are nearly 8 above grade points. Even though in a statewide compared to last year there are more than 3,000 10 by 10 points are produced last year statewide, and these are only nearly 2,000, approximately 2,000 students are GPA 10 by 10 points. Even though the 10 by 10 points are decreased all over in the state, but coming to our Triveni School Khammam branch, so we retained our same number of 10 by 10 points. So this indicates especially our Triveni management and the strength in our Triveni program, and also our committed, dedicated teachers, and at the same time sincere students, and it is possible only because of the cooperation of our parents. So that's why we always thankful to our parents and also our Triveni management for producing the best results. So Triveni management itself wanting to till the slept, everything will be under our control. So what the way the future is required, same way we are going to develop in the motivations, in the counseling. So these are also helpful lot for the producing the best results. So same manner we promise to our parents. So on behalf of through our Triveni School, we will produce every year same sincere students and also well experienced Triveni managements. So thank you.
My name is Suman. I am feeling proud of getting 10 by 10. I can achieve this because of the management, my teachers and my parents. Without them, I cannot achieve this. I am feeling proud of it. I got 10 by 10 because of my best faculties and my best friends and best teachers. And because of our my parents' support, I achieve a better result. Secured 9.8 in SSC. I feel proud. I secured 9.8 with the help of my parents and teachers, and I secured many points. I thankful to my teachers and parents. Everyone, I am Tishita. I have secured 10 by 10. I am very happy for this. I thank my parents and teachers for making me to achieve this. I thank my parents for joining me in such a wonderful school where I got the best mentors and amazing group of friends. I also thank our principal sir and director sir for encouraging us in every of the academics. I really thank to my parents and Triveni management. Triveni management is one of the biggest reason to secure 10 by 10 points. Thanks. I secured 10 by 10 points. I'm very happy to say that this is not only the hard work of me, it is also the hard work of my parents, my teachers, and also the principal sir and the director sir. And I also very happy to say that I secured 10 by 10 points, and this is the hard work of my teachers. Mainly I joined in this Triveni school, that's why I got it. ఖమ్మం జిల్లా కామెపల్లి మండలం గోవిందరాలకు చెందిన మామిడి రైతు బానోతు లక్ష్మణ్ నాయక్ కార్బైడ్ రహిత మామిడి పండ్లను నగర ప్రజలకు అందిస్తున్నారు. ఎలాంటి రసాయనాల వాడకం లేకుండా పక్వ పెట్టిన తాజా మామిడి పండ్లను అందిస్తున్న లక్ష్మణ్ నాయక్ పై ప్రత్యేక కథనం. కామెపల్లి మండలం గోవిందరాలకు చెందిన ఈయన పేరే లక్ష్మణ్ నాయక్. గ్రామ శివారులో 10 ఎకరాల మామిడి తోట ఉంది. దీనిని ప్రతి సంవత్సరం సాగు చేస్తాడు. తోట ద్వారా వచ్చిన మామిడికాయలను గతంలో మధ్యవర్తుల ద్వారా అమ్ముకునేవాడు. దీనితో కనీసం గిట్టుబాటు ధర రాకపోగా నష్టాలు వచ్చేవని లక్ష్మణ్ నాయక్ తెలిపారు. నా పేరు బాణోతు లక్ష్మణ్ అండి, గోవిందరాల కామెపల్లి మండలం సార్. నేను 20 సంవత్సరాల క్రితం ఐటీడీ నుంచి మామిడి తోటలు వేసాము. అయితే మధ్య 2000 సంవత్సరాలు 2002 టైంలో బాగా ఎండలు వచ్చినప్పుడు మా తోటలు ఎండిపోయినాయి సార్, పూర్తిగా డ్యామేజ్ వచ్చింది. దాన్ని మళ్ళీ రీప్లాంటేషన్ చేసినాం, డ్రిప్పులు పెట్టించాం సార్. ఇప్పుడు 2013 నుంచి మేము హార్టికల్చర్ డిపార్ట్మెంట్ తరఫున, కలెక్టర్ గారి తరఫున ఖమ్మంలో కార్బైడ్ రహిత మామిడి పళ్ళు 2013 నుంచి ఇప్పటి వరకు 5 సంవత్సరాలు అయింది. ఇప్పుడు మేము కార్బైడ్ రహిత మామిడి పళ్ళు ఖమ్మం సిటీ మొత్తం సప్లై చేస్తున్నామండి. ఇప్పుడు మా దగ్గర ఉన్న రకాలు మంచి రకాలు ఉన్నాయి. బంగినపల్లి ఉన్నది, హిమాయత్ ఉన్నది, చిన్న రసాలు, పెద్ద రసాలు, మంచి రకాలు ఉన్నాయి సార్. పచ్చడికాయలు కూడా ఉన్నాయి. దాని తర్వాత మేము హార్టికల్చర్ వారి సూచనలతోటి కార్బైడ్ రహిత మామిడి పళ్ళు కాయ కోత దగ్గర నుంచి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన సూచనలతోటి సొనగార్చడం, తర్వాత మేము కాయల్ని ట్రేలలో తేవడం, వాటికి ఏం ఫ్రెష్ కాకుండా మంచిగా ఏసీలలో పండు కార్బైడ్ రహితంగా రైఫైనింగ్ ఛాంబర్లలో పండు చేసి 5 సంవత్సరాల నుంచి సిటీలో అమ్ముతున్నాం సార్. పెవిలియన్ గ్రౌండ్లో మేము పెట్టిన దగ్గర నుంచి మాకు కస్టమర్స్ బాగా మా కాయలకు ఆదరణ చూపిస్తున్నారు. ప్రతి సంవత్సరం మేము ఏప్రిల్ మే నెలలో 2 నెలలు మంచి పళ్ళు సిటీలో ఇస్తున్నామండి. కాయ కోత దగ్గర నుంచి పూత పిందె వచ్చిన దగ్గర నుంచి మేము అన్ని సస్యరక్షణ చర్యలన్నీ మంచిగా చేస్తాము హార్టికల్చర్ వారి సూచనతోటి. అప్పుడు కలెక్టర్ గారు మాకు అది కార్బైడ్ రహిత మామిడి పళ్ళు ఖమ్మంలో అమ్మాలని చెప్పి సూచనల మేరకు అప్పటి నుంచి ఇప్పటిదాకా మంచి పళ్ళు తాజాగా, అంటే మేము ఈ డ్రిప్పులు వేయించడం వల్ల మాకు చెట్లు ఏపుగా పెరగటమే కాకుండా కాయలు కూడా చాలా నాణ్యంగా ఉంటాయి. మామిడికాయలు మేము వచ్చినాము ఇట్లా కార్బైడ్ రహిత మామిడి పళ్ళు ఇట్లా మేము సప్లై చేస్తున్నామని పేపర్కు రాగానే మా దగ్గర క్యూలు కట్టి తీసుకుంటున్నారండి. మేము ప్రతి సంవత్సరం రోజు కూడా మేము ఒక్క రోజు కూడా ఆపకుండా రాత్రి 8 వరకు, ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు సప్లై చేస్తాము. ఇట్లా 2 సంవత్సరాలు స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది అయిందండి. ఇప్పుడు మంచిగా మా ఆదరణ ఉంది. ఖమ్మంలో మాకు కార్పొరేషన్ వాళ్ళు మున్సిపాలిటీ నుంచి
అప్పుడు మేము 5 సంవత్సరాల క్రితం మొదలుపెట్టినప్పుడు శ్రీనివాస్ గారు మున్సిపల్ కమిషనర్గా ఉండే, మళ్ళీ ఇప్పుడు కూడా సారు మళ్ళీ కమిషనర్గా మనకే వచ్చారు ఖమ్మానికి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగిస్తున్నాం. ఇప్పుడు కలెక్టర్ గారు అప్పుడు మాకు పర్మిషన్ ఇప్పించారు, జిమ్ దగ్గర పెట్టి అమ్ముతున్నాం ఖమ్మంలో. ప్రతి సంవత్సరం మేము ఒక యూనిట్గా 5-10 మంది రైతులం కలిసి తిరుమలాయపాలెం మండలం నుంచి కొంతమంది, కామేపల్లి మండలం నుంచి మేము కొంతమంది అట్లా చేస్తున్నాం సార్. అయితే ఇది చాలా రిస్క్ అయినప్పటికీ మాకు కొంచెం ఇన్కమ్ కూడా మాకు మధ్య దళారీ ఎవరు లేని విధంగా మేము డైరెక్ట్గా ఇస్తున్నాం కాబట్టి వినియోగదారులకు కూడా అందుబాటులో ఉంది. ఇది మేము కాటాలు కూడా మంచిగా ఇస్తాము. దీంట్లో లాభాలు కూడా మాకు కటింగులు కానివ్వండి, కోత దగ్గర నుంచి మేము మంచి నాణ్యతకరంగా చేస్తున్నాము. మాకు లాభాలు కూడా మంచిగానే నడుస్తున్నాయి సార్. ఇప్పుడు మార్కెట్గా అమ్మితే మధ్య దళారీలకే మనం ఇచ్చి రావాల్సి వస్తుంది. ఒక్కొక్కప్పుడు కొన్ని సందర్భాల్లో మార్కెట్లో ఒడదుడుకులు వస్తున్నాయి, కానీ ఇక్కడైతే మేము మంచిగా అమ్ముతున్నాము. వినియోగదారులకు కూడా మేము అందుబాటులో వాళ్లకు గ్రేడింగ్ చేసుకొని మంచి ముదురు కాయలు, మంచిగా చక్కటి టేస్ట్ తోటి రుచులు ఉన్నటువంటి రకాలు ఉన్నాయి. అన్ని రకాలు హిమాయత్ ఉన్నది, చిన్న రసం, సువర్ణరేఖ ఉన్నది, దసేరి ఉన్నది మా దగ్గర. అన్ని మంచి మంచి పళ్ళు మేము ప్రతిరోజు ఉంచుతున్నాం సార్. మార్కెట్లో దొరికే మామిడి పండ్లను కాయలుగా ఉన్నప్పుడే వాటికి రసాయనాలు వేసి పండిస్తారు. దీనిపై అధికారులు ప్రచారం కల్పిస్తున్నారు. కార్బైడ్ రహిత మామిడి పండ్లను మాత్రమే కొనుగోలు చేయాలని పండ్లు ప్రియులకు సూచించారు. అందులో భాగంగా ఉద్యాన శాఖ అధికారులు కార్బైడ్ రహిత పండ్లను అందుబాటులోకి తేవాలన్నారు. అందులో భాగంగా లక్ష్మణ్ నాయక్తో పాటు కొంతమంది రైతులకు వీటిపై అవగాహన కల్పించి ప్రోత్సహించారు. మేము ఇప్పుడు మామిడిలో బంగనపల్లి ఎక్కువ ఉన్నాయి సార్ మా దగ్గర. అది రెగ్యులర్గా 2 నెలలు ఉంచుతాము. తర్వాత వచ్చేసి మామిడిలో మనకు చిన్న రసం, పెద్ద రసం, హిమాయతు ఇవి కూడా మేము అందుబాటులో ఉంచుతున్నాం. ఇంకా ఆల్ఫన్సో ఉంది మా దగ్గర, ఆల్ఫన్సో కూడా అందుబాటులో ఉంచుతున్నాం. దసేరి ఉంది మన దగ్గర. దసేరి ఒక సంవత్సరం దిగుబడి తక్కువ వస్తుంది, ఒక సంవత్సరం మంచిగా వస్తుంది, అది కూడా ఉంచుతున్నాం. ప్రతి సంవత్సరం ఈ తరుణంగా మాకు అంటే మేము ఇబ్బంది పడుతున్నాం. ఖమ్మంలో ఏంటంటే మాకు ఒక పర్మనెంట్ ప్లేస్ కావాలని కోరుతున్నాం. ఇది కలెక్టర్ గారిని, మంత్రి గారిని చెప్పాలి. మేమేంటంటే గాలి వచ్చినా వాన వచ్చినా కొంచెం ఇబ్బంది అవుతుంది. అక్కడ చెట్ల కింద అమ్ముతున్నాం పట్టాలు వేసుకొని. కాబట్టి మేము ఒక పర్మనెంట్ ప్లేస్ కావాలని కోరుదాం అనుకుంటున్నాం. అందరూ సహకరిస్తే మేము మంచిగా దీన్ని విజయవంతం చేస్తాము. ప్రతి సంవత్సరం కార్బేట్ రహిత మామిడి పళ్ళు, ఇప్పుడు కార్బేట్ తోటి ఇచ్చే పళ్లకు మన వాళ్ళే కావాలని తాతలు మన వాళ్ళకే, మనవరాళ్ళకి, బిడ్డలకి విషం పూసినట్టు కార్బేట్ పళ్ళు పోస్తున్నారు. మేమేంటంటే కార్బేట్ లేకుండా రైఫెనింగ్ ఛాంబర్లో ఖమ్మంలో అండి, కైకొండాయగూడెంలో ఉన్నది, అటు వచ్చి గోపాలపురంలో ఉన్నది రైఫెనింగ్ ఛాంబర్. దాంట్లోనే పండు చేసి 5 రోజుల తర్వాత మేము వినియోగదారులకు అందిస్తున్నాం. ఆ విధంగా మేము ఇంకా కలెక్టర్ గారిని, మంత్రి గారిని కోరి ఒక పర్మనెంట్ ప్లేస్ ఇస్తే కనుక మేము ప్రతి సంవత్సరం ఈ విధంగా చేయడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాం. మా పళ్ళని మేమెంత ఉత్సాహంగా ఉన్నామో అంతకంటే ఉత్సాహంగా పట్టణ ప్రజలందరూ మా పండ్లను వినియోగించుకుంటున్నారు. బాగా మాకు ఆదరణగా ఉందండి. గత 6 సంవత్సరాల క్రితం నగరంలోని పెవిలియన్ గ్రౌండ్ లో మామిడి మేళాను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి లక్ష్మణ్ నాయక్ నగర పరిసర ప్రాంత మామిడి పండ్ల ప్రియులకు కార్బైడ్ రహిత మామిడి పండ్లను అందిస్తున్నారు. ద్వారా వచ్చిన మామిడికాయలను రైఫరింగ్ ఛాంబర్లో నిల్వ ఉంచి 1 వారం రోజుల పాటు ఉంచుతారు. తద్వారా అవి పక్వానికి వస్తాయి. ఇలా వచ్చిన పండ్లను మామిడి మేళా నుంచి అమ్ముతున్నట్లు నాయక్ చెబుతున్నారు. దీని ద్వారా ప్రజలకు నాణ్యమైన మామిడి పండ్లు దొరుకుతున్నట్లు చెప్పారు. న్యాచురల్ గా ఉన్న పండ్లు సార్. మా ఇప్పుడు కార్బేట్ వచ్చేది వాసన కూడా చూడొచ్చు మీరు. వాసన చూసినా కూడా కంప్లీట్గా అది కార్బేట్ వాసన వస్తుంది. మా పళ్ళు అట్లా వాసన రావు. తర్వాత
నాణ్యంగా ఉంటాయి, యూనిఫామ్గా పండు అవుతుంది. అదేమో చూడటానికి ఎర్రగా పిందెని కూడా ఎర్రగా చేయగలుగుతుంది అది, కానీ దాంట్లో రుచి ఉండదు. అది ఆరోగ్యానికి చాలా హానికరమని మా డిపార్ట్మెంట్ ద్వారా తెలుసు, అందరికీ తెలిసిన విషయమే. అది వినియోగదారులు ఏంటంటే గమనించాల్సింది, మేము నేరుగా రైతులం వస్తున్నాం కనుక మా యొక్క పంటని కనుక ఎక్కువగా తీసుకుంటే మేము ఎక్కువ ఉత్సాహంగా ముందుకు వస్తామండి. మేము మార్జిన్ కూడా ఎక్కువ తీసుకోవట్లేదు. బజారు మార్కెట్ రేట్ కంటే మేము ఇంకా తక్కువలో, అంటే మాకు లాభాలు రాకపోయినా మాకు గిట్టుబాటు ధర వస్తే చాలు, గిట్టుబాటు ధరగానే అమ్ముతున్నాం. ఓకే, మీరు ఒక రైతుగా ఎంత మామిడి పంట సాగు చేశారు, ఎన్ని ఎకరాలలో చేశారు, ఎట్లా దిగుబడి ఎట్లా వస్తుంది? దిగుబడి అంటే దిగుబడి వచ్చేసి మేము ఇప్పుడు ఈ నేరుగా మేమే డైరెక్ట్ చేస్తున్నాం కాబట్టి మాకు కూడా కొన్ని మెళుకువలు తెలుస్తున్నప్పుడు మేము పండుని మంచి నాణ్యమైన పండ్లు అందించడానికి వాటికి సరి అయినటువంటి వాటర్ సోర్సెస్ కానివ్వండి, కల్టివేటర్స్ కానివ్వండి, చిన్న ట్రాక్టర్లు కొన్నాము, మినీ ట్రాక్టర్లతోటి చిన్న చెట్ల సందుల్లోంచి దున్ని వాటిని మంచిగా ఇది మన ఎరువులు, పచ్చి రొట్ట ఎరువులు వేసి అందులో పచ్చి వైరు పంట వేసి దాంట్లో దున్నడం, సేంద్రియ ఎరువులు, తర్వాత వాటికి డ్రిప్పుల ద్వారా నీళ్ళు వేయడం, ఆ తర్వాత ఏంటో ఒక 100 రోజుల వయసు వచ్చే వరకు కొంచెం స్వీట్నెస్ అంటే 70-90 డేస్ వచ్చినప్పుడు దాంట్లో చక్కెర శాతం పెరిగేంత వరకు కొయ్యకుండా ఆపి కొంత ఎక్కువ టైం తీసుకొని మంచిగా మీకు వినియోగదారులకు చక్కెర శాతంతో తీయటి పళ్ళు అందించడానికి మేము చాలా కృషి చేస్తున్నాం సార్. మేము దాదాపు ఒక్కొక్క ఊరు నుంచి ఒక 5 రైతులు తయారవుతున్నాం. ఇట్లా ఫస్ట్లో పెట్టినప్పుడు నేను ఒక్కడనే ఉన్నా, ఇప్పుడు ఒక 4-5 రైతులు జాయిన్ అయ్యారు. ఇంకా ముందు ఇంకా 10 మంది జాయిన్ అవుతారు. సిటీలో మార్కెట్ లేదు కాబట్టి, మనకు ఖమ్మంలో మార్కెట్ లేదు కాబట్టి, మేము పెట్టిన కొత్తలో అసలు పళ్ళు అనేది తెలియకుండే, సిటీలో చాలామందికి పళ్ళు టేస్ట్ గురించి కానీ వాటి నాణ్యత గురించి కానీ తెలియకుండే, మేము చాలామందికి ఇది ఇట్లా తెలియపరిచాం, ఇట్లా పళ్ళు తినాలా, ఇట్లా టేస్ట్ ఉన్న పళ్ళు తినాలా, క్వాలిటీ ఉండాలా అని చెప్పాం. ఇప్పుడు అందరు మా దగ్గర సీరియల్ కడుతున్నారు క్వాలిటీ కోసం. ఎక్స్పోర్ట్ మిగతా చుట్టాల పిల్లలకి ఇంకా వేరే రాష్ట్రాల నుంచి దేశాల వరకు కూడా మా పళ్ళని ఎక్కువ తీసుకొని 10-20 కేజీలు రోజుగా తీసుకొని మా దగ్గర అంతా చాలామంది ఎక్స్పోర్ట్ చేస్తున్నారు సార్. మేమంతా ప్యాకింగ్ కూడా చేస్తున్నాం. ఇప్పుడు ఇంకా ముందు అందరూ సహకరిస్తే కనుక మేము దీన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తాము. పర్మనెంట్ ప్లేస్ కోసం మాత్రం మేము కలెక్టర్ గారిని, మంత్రి గారిని కలవాలనుకుంటున్నాం. త్వరలో ఇది కలిసి మాకు పర్మనెంట్ ప్లేస్ ఎక్కడైనా మంచి ప్లేస్ ఇస్తారని ఆశిస్తున్నామండి. ఒక రైతుగా పండ్ల ప్రియులకు ఎలాంటి సలహా ఇవ్వనున్నారు? పండ్ల ప్రియుల కంటే ఇప్పుడు సార్ కొన్ని మార్కెట్లలో ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే పారుగాయలంటే అవి చాలా తినడానికి పనికిరాని కాయలను కూడా మన దగ్గర ఖమ్మంలో మార్కెట్ లేదు కాబట్టి నాసిరకం పళ్ళు అమ్ముతున్నారు. లక్ష్మణ్ నాయక్ కార్బైడ్ రహిత మామిడి పండ్లను అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఈ రైతు తోటను మాజీ మంత్రి రామరెడ్డి వెంకటరెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు సైతం సందర్శించారు. మామిడి పండ్లను పండిస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. మామిడి పండ్లలో పలు రకాల రుచులను మామిడి ప్రియులకు అందిస్తున్నట్లు ఆయన వివరించారు. సిటీలో మేము పెట్టిన కొత్తలో అండి, సిటీలో పళ్ళు చాలామందికి టేస్ట్ గురించి కానీ నాణ్యత గురించి కానీ తెలియకుండా ఉండే, ఇప్పుడు మా దగ్గర నేరుగా లైన్లో నిలబడి ఎట్లా ముదురు కాయలు అంటే ఏంటి అనేది ఇప్పుడు బాగా తెలుసుకున్నారు. సిటీలో చాలామందికి మేము చెప్పాము, ఇట్లా ముదురు పళ్ళు తింటేనే టేస్ట్గా ఉంటాయి అని. వాటికి మామిడిలో ఏది మ్యాచ్యూరిటీ అనేది పండు తయారైనాక చుక్కలు వస్తాయండి. ఆ చుక్కల పళ్ళు మేము ఇప్పుడు ఇట్లా టేస్ట్ ఉంటుంది, ప్లెయిన్గా ఉన్న పండ్ల కంటే చుక్కల పళ్ళు బాగుంటాయని మేము అందరికీ మోటివేట్ చేస్తున్నాం. చాలామంది తెలుసుకున్నారు. ఖమ్మంలో మార్కెట్ లేకపోవడం వల్ల పండ్ల గురించి తెలియకుండా ఉన్నది. మేము వచ్చినప్పటి నుంచి ఇప్పుడు 5 సంవత్సరాల్లో మేము చాలామందికి ఇది మేము మోటివేట్ చేశాము. నేను ముఖ్యంగా కోరేది ఏంటంటే ఖమ్మంలో మనకు మార్కెట్ లేదు. అదే ఇప్పుడు మిగతా కొన్ని సిటీలలో ఇప్పుడు వరంగల్ ఉందండి, మార్కెట్ ఉన్నది, అక్కడ విచ్చలవిడిగా పళ్ళు దొరుకుతున్నాయి. మన దగ్గర అసలు పళ్ళు దొరకవు, మార్కెట్ లేదు. కాబట్టి జిల్లా అధికారులకు నేను చెప్పేది ఏంటంటే ఒక మార్కెట్ లాగా నడిపించాలంటే మాకు కొంచెం ఇప్పుడు గాలి వచ్చినా వాన వచ్చినా మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. పొద్దునే షిఫ్టింగ్ చేయాల్సి వస్తుంది కాయల్ని, మళ్ళీ ఒక స్టాల్, టెంపరీ స్టాల్ కాబట్టి మేము అది పెట్టాలి, మళ్ళీ రాత్రికి తీయాల్సి వస్తుంది. కాబట్టి మాకు ఎక్కడైనా పర్మనెంట్గా ఒక ప్లేస్ మాకు ఒకటి కేటాయించాలని అడగాలనుకుంటున్నాం. అట్లా మాకు కొంచెం సహకరిస్తే అధికారులు కూడా మనోళ్ళు, ఖమ్మంలో అధికారులు కూడా అంత మంచి వాళ్ళు ఉన్నారు. జిల్లా హార్టికల్చర్ అధికారులు కానివ్వండి, అట్లనే కలెక్టర్ గారు కానివ్వండి, మున్సిపల్ కమిషనర్ గారు కానివ్వండి, మేయర్ గారు కానివ్వండి, ఇప్పుడు వచ్చినటువంటి కౌన్సిలర్స్ కానివ్వండి, అందరూ మనకు సిటీలో పండ్లు మేము అమ్ముతున్నాం కాబట్టి జడ్పీ చైర్మన్ గారి దగ్గర నుంచి అందరికీ మేము అది పండ్ల గురించి చెప్తే అందరూ సహకరిస్తున్నారు మాకు.
మామిడి సీజన్ వచ్చిందంటే చాలు తోటలో స్థానిక యువకులకు ఉపాధి కల్పిస్తాడు. నిత్యం కాయలను చెట్లపై నుంచి కోయడానికి 20 మంది యువకులు అందుబాటులో ఉంటారు. ఇంటిల్లిపాది తోటలో పనిచేస్తూ కార్బైడ్ రహిత మామిడి పళ్లను నగర ప్రజలకు అందిస్తున్నారు. పండ్లను అమ్ముకునేందుకు తాత్కాలిక షెడ్లు కాకుండా పర్మనెంట్గా గదులను ఏర్పాటు చేయాలని రైతుతో పాటు ఆయన కుటుంబాల సభ్యులు కోరుతున్నారు. నా పేరు భవానీ, నేను లక్ష్మణ్ గారి అమ్మాయిని. ఇట్లా మ్యాంగో మేళా పెట్టడం చాలా హ్యాపీగా ఉంది. ఎవ్రీ ఇయర్ ఎలా అంటే మొత్తం సంవత్సరం మొత్తం కష్టపడ్డము, ఎట్లా అంటే తీసుకుపోయి మార్కెట్లో వేసేయడము అంతే తప్ప ఇలా డైరెక్ట్ వినియోగదారులకు ఇస్తుంటే మాకు చాలా హ్యాపీ. వాళ్ళు హ్యాపీ మా పండ్లు తిని. తర్వాత మేము కూడా అమ్ముతున్నాం. మాకు అన్ని విధాల ఫైనాన్షియల్గా అయితే ఏంటి ఇలా మామూలుగా అమ్మడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ అందరు అధికారులు చాలా మాకు హెల్ప్ఫుల్గా ఉన్నారు. చాలా థ్యాంక్స్ అందరికీ. ఇలానే ఎవ్రీ ఇయర్ మాకు హెల్ప్ఫుల్గా ఉండాలి. ఇంకోటి ఏంటంటే మాకు పర్మనెంట్ స్టాల్ కావాలి. ఇలా ఏదో టెంట్ వేసుకొని ఉండడము సమ్మర్లో చాలా వేడి కాబట్టి కొంచెం అధికారులు మా మీద దయ చూపించి మాకు ఒక పర్మనెంట్ స్టాల్ అనేది ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. రసాయనాల వాడకం లేకుండా మామిడి పండ్లను పండిస్తూ నగర ప్రజలకు అందిస్తున్నారు. పండ్ల ప్రియులకు ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా రసాయనాల వాడకం లేకుండా డైరెక్ట్ ఇక్కడ తోట నుంచి కాయలను కోసి దీని ద్వారా ఫ్రిడ్జ్లో ఒక వారం పాటు వాటిని మక్కువబెట్టి తర్వాతకి నేరుగా ప్రజలకు అందిస్తున్నారు. దీంతో మధ్య దళారి లేకుండా లక్ష్మణ్ నాయక్ గారు డైరెక్ట్ ప్రజలకే ఈ పండ్లను అందిస్తున్నారు. దీంతో అటు ప్రజలకు ఇటు రైతుకు గిట్టుబాటు ధర కలుగుతుంది, అటు ప్రజలకు కూడా సరసమైన ధరలకు పండ్లను అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ తోటలో మనం చూసుకుంటే సుమారు 10 ఎకరాల తోట ఇది. ఈ తోటలో కూడా పూర్తి స్థాయిలో దాదాపు మనకు 5 సంవత్సరాల నుంచి రసాయనాలు లేకుండా ఈ పండ్లని మక్కువ పెడుతూ నేరుగా ప్రజలకు అందిస్తున్నారు. దీంతో ఇటు ప్రజలకు లబ్ధి చేకూరుతుంది, ఇటు రైతుకు లబ్ధి చేకూరుతుంది. సో ఇలాంటి రసాయనాలు లేని మామిడి పండ్లని ప్రజలు కోరుకోవాలి. రైతులు కూడా దీని మీద అవగాహన ప్రజలకు కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నది. అధికారులు కూడా దీనిపైన పూర్తి స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పిస్తే ఈ రసాయనాలు వాడకం ఇప్పుడు మనం మార్కెట్లో చూసుకుంటే రసాయనాల వాడకం ఎక్కువగా ఉంది. దీంతో ప్రజలు వివిధ రోగాల బారిన పడి మనకు ఆసుపత్రిలో పాలవుతున్నటువంటి సందర్భాలు ఎన్నో చూసుకున్నాం. ఈ నేపథ్యంలో ఇలాంటి ఆదర్శ రైతులు ఇంకా ముందుకు వచ్చి రసాయనాలు లేకుండా మామిడి పళ్ళని న్యాచురల్గా పండించి ప్రజలకు అందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ శరత్తో యాకేష్, సీ న్యూస్ ఖమ్మం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎస్ఎస్సీ ఫలితాల్లో సత్తా చాటిన పలు ప్రైవేట్ పాఠశాలలు, స్టేట్ ర్యాంకులు సాధించిన విద్యార్థులు. మిషన్ కాకతీయ పథకం దేశానికి ఆదర్శం. ఫేజ్ 3 పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే అజయ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.